నమస్కారం ప్రజలారా. ఈరోజు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు 3 పేపర్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో మెయిన్ ఎడిషన్లో ఏం రాశారు దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత సాక్షి, ఈనాడు పేపర్లు కూడా చూద్దాం. తెలంగాణలో ఏముండాది, ఏమి వార్తలు, ఆంధ్రప్రదేశ్లో ఏం వార్తలు ఒకటి చూసుకుంటూ పోదాం. ఫస్ట్ తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం పరిస్థితి ఏముంది. రాహుల్ మాటిచ్చాడు కాబట్టే కులగణన, నాడు రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు, ఇప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేస్తున్నారు. నేను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుపడారు. బీసీ మంత్రులకు మంచి శాఖలు ఇవ్వరా, మీరు ఎంతమంది, మీకెన్ని పదవులు, రెడ్డి నేతల తీరుపై అంజన్ కుమార్ యాదవ్ ఫైర్, బీసీలను బీజేపీ ఎదగనివ్వదని వ్యాఖ్య. చూడండి, అంజన్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్లో అప్పుడే సంస్కృతి ఒక్కొక్కటి బయటపడుతుంది. 12 నెలలకే అప్పుడే అసమర్థి నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇట్లే ఉంటుంది. కేసీఆర్ సీకట్లో మీ కాలు పట్టుకున్నందుకేనా, అందుకే కేసీఆర్ కేటీఆర్కు బీజేపీ రక్షణ, వారిని కాపాడుతోంది కిషన్ రెడ్డి, సంజయ్, ప్రభాకర్ రావు, ప్రవీణ్ రావును అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు, ఫామ్ హౌస్ నుంచి సర్కారుపై కేసీఆర్ కుట్రలు, కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరికి ఓటేస్తారు, కాంగ్రెస్ ఓడించాలని అనడంలో మతం ఏమిటి, మేము కులగణన చేపడితే బీజేపీ కుట్రలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి. చూడండి, కేసీఆర్ బీజేపీ వాళ్ళు కాలు మొక్కుకున్నారు, అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబడులు, 1600 కోట్లతో విస్తరిస్తున్న కంపెనీ సీఈఓ, టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్. బయోటెక్ హబ్గా హైదరాబాద్ పేరు మరింత బలోపేతము. అది అమెజాన్ 1600 కోట్లతో విస్తరించుతుందంట. దమ్ముంటే బీఆర్ఎస్ కాములను సిబిఐకి ఇవ్వండి, దోషులు ఎవరైనా కేంద్రం అరెస్ట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ నిందితుల ప్రభాకర్ రావు, ప్రవీణ్ పారిపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేయొచ్చు కదా, చీకటి ఒప్పందాల మీవి, బురద మాపైన. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనలేదు, సీఎంకు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్. బీఆర్ఎస్తో రేవంత్ కుమ్మక్కు, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం, సీఎం అసమర్థతకు బీజేపీపై రుద్దే యత్నము, ఈ కేసును రేవంత్ వదిలినా మేం వదలము, దైమని తిట్టి సోనియా కాళ్ళు మొక్కిందెవరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అడుగడుగున అవాంతరాలు. నిన్న శ్రీశైలం ఎడవకాలంలో అదే కన్వాయలు పడి బురద పడి అది ఇంతవరకు కూడా 8 మంది వరకు తెలియట్లేదండి. మరింత పెరిగిన ఊట నీరు బయటకు పంపేందుకు పనిచేయని కన్వాయల్ బెల్టు, మట్టి రాళ్ళు తరలించే వ్యవస్థ కరువు, 13.62 నుంచి 13.63 కిలోమీటర్ల వరకు వీక్ జోన్గా నిర్ధారణ, సహాయక చర్యల్లో ర్యాట్వోల్ మైనర్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పుష్ కెమెరాలు గుర్తించే ప్రక్రియ, అర్ధరాత్రి నుంచి రాళ్ళు తొలగింపు ప్రారంభమయ్యే అవకాశము. చూడండి, అది 3 రోజుల నుంచి నడుస్తుంటే కూడా ఏమీ అవ్వట్లేదు. టీచర్ ఎమ్మెల్సీ ఉత్కంఠ పోరు, బరిలో 19 మంది అభ్యర్థులు, 5 మధ్య పోటీ, పీఆర్టీయూ నేపథ్యం ఉన్న 4 తాజా మాజీలు, కొరబడిన బీసీ ఐక్యత, ఎవరి దారి వారిదే అన్నట్లు ఈ నేతల తీరు. బీసీ జేఏసీ అభ్యర్థి జాజుల, బీజేపీకి ఆర్ కృష్ణయ్య మద్దతు, అధికారికంగా ఎవరికి మద్దతు ప్రకటించని కాంగ్రెస్ బీఆర్ఎస్. ఉత్కంఠ పోరు, 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, తెలంగాణలో 5, ఏపీలో 5 స్థానాలకు పోలింగు, 3వ నోటిఫికేషన్,
10 మంది నామినేషన్లు. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4 సీట్లు దక్కే అవకాశము. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసం, అంజన్, బండ్ల గణేష్, సంపత్, సబీర్ పేర్లు ప్రచారంలో. 2 స్థానాల్లో పోటీ పడాలని బీఆర్ఎస్ యోచన. 1 స్థానంలో సత్యవతి రాథోడ్కు మరోసారి అవకాశము. బీసీ అభ్యర్థిని నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారము. చూడండి, టీచర్ ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిందండి. తెలంగాణలో 5, ఏపీలో 5, కానీ 5 స్థానాలకు చాలామంది పోటీ పడుతున్నారు. తెలంగాణలో కానీ ఏపీలో కానీ. మరి ఎవరికి అవకాశం వస్తుందనేది చూడాలి. అటవిక రాజ్యం తెచ్చిన వాళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళపై లాలూచి అసభ్యకరమైన వ్యాఖ్యలు. పశువులు దానా మెక్కినోళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోడీ విమర్శ. సీఎం కిసాన్ విడుదల. కుంభమేళను విమర్శించే వారు రాబందులు, పందులు. యూపీ సీఎం యోగి వ్యాఖ్య. ప్రాణాలు తీసిన రుణపాశాలు. రాష్ట్రంలో అప్పు తీర్చుకోలేక 4 రైతులు బలమస్మరణము. కరువు నేతలతో ఏఐ నిషేధ్యము. కృష్ణా జలాలపై రాజీ మార్గము. వాస్తవ నీటి అవసరాలను తేల్చడానికి 2 సీఓలతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు. ఆ నివేదిక వచ్చాక నీటి విడుదలపై నిర్ణయము. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఏమి వార్తలు ఉన్నాయి, ఏమి పరిస్థితి చూసి తర్వాత మీదట చూద్దాం. సిక్స్టీ డేస్ టెన్షన్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి. జగన్ను భయపెట్టిన అనర్హత వేటు. పరుగున సభకు హాజరు. ఆర్టికల్ 109(4)లో 60 రోజులు గైహాజరైన నిబంధన. ఆ లెక్క చూసుకున్న ఇంకా చాలా గడువే ఉంది. ఈ సెక్షన్కు రాకుండా 43 రోజులు గైహాజరైనట్లు. సోమవారం సభకు వచ్చారా? రానట్లే. గవర్నర్ ప్రసంగం లాంఛనప్రాయము. అసెంబ్లీ పనిదినం కింద రాదు. జగన్పై అనర్హత వేటు కత్తి వేలాడుతున్నట్లే. ఒట్టు తీసి గట్టును పెట్టి మరోసారి రావాల్సిందే. నిన్న జగన్ వచ్చారు, 11 నిమిషాలు కూడా లేడు. వచ్చినాడు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. జగన్ జర్మనీకి వెళ్ళాలి. ఎక్కడికైతే వైసీపీ హోదా వస్తుందో అక్కడ ఈ 5 ఏళ్ళు జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాదు. దానికోసం సభా సమయం వృధా చేయడం మా సబబు కాదు. గవర్నరు, సీఎం, నేను ఆయనకు తగిన గౌరవం ఇచ్చాము. 11 సీట్లనని తక్కువగా చూడలేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. చూడండి, జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాడంట సభకు, లేకపోతే రాడంట. మళ్ళీ వచ్చాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోయారు. నిన్న వచ్చినాడే కానీ అది లెక్కలేక రాదంట. మళ్ళీ ఈసారి ఎప్పుడో మళ్ళీ రావాల్సిందేనంట అసెంబ్లీకి. ఏపీలో మరో విప్లవం. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ. కొత్త వాణిజ్య కారిడార్లు ఆవిష్కరణకు సిద్ధము. పేదరిక రహిత సమాజం లక్ష్యంగా పాలసీలు. నిలిపేసిన 74 కేంద్ర పథకాల పునరుద్ధరణ. ఇంటికో పారిశ్రామిక లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడి. గవర్నర్ నోట కందుకూరి మాట. దుష్పరిపాలన నుంచి విముక్తి, సుపరిపాలన దిశగా అడుగులు. వచ్చారు, అరిశారు, వెళ్ళారు. తొలి రోజు సభలో వైసీపీ ఇంత ధోరణి. జగన్తో సహా 11 మంది హాజరు. విపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు. జగన్ సైకిల్తో పోడియం వద్దకు. గవర్నర్ ప్రసంగం మొదలైన 9వ నిమిషమే సభ నుంచి వాకౌట్. 21 వరకు అసెంబ్లీ. మొత్తం 15 పనిదినాలతో సమావేశాలు. బీఏసీలో నిర్ణయం. భేటీకి జగన్ గైహాజరు. జనం చీకొడుతున్న తీరు మారదా? 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండడానికి సభకు వచ్చింది. జగన్పై షర్మిల. సైబర్నెట్ పోస్టుల కట్. జీవీ రెడ్డి, దినేష్ కుమార్. బహిరంగ చర్చపై సర్కార్ సీరియస్. అనూహ్య మలుపు తిరిగిన వివాదం.
చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా, పార్టీ సభ్యత్వానికి గుడ్ బై. తక్షణం ఆమోదించిన సర్కారు. ఎండి దినేష్ రెడ్డి కుమార్ పైన ఏటు, 4 పోస్టుల నుంచి తొలగింపు. ఈదికెక్కితే సహించలేదని సాంకేతికాలు. సైబర్ నెట్ వివాదం అనూహ్యమైన మలుపు తిరిగింది. ఈ వివాదానికి కేంద్రంగా మారిన ఇద్దరు ఒకే రోజు గంటల వ్యవధిలోనే తమ పోస్టులకు దూరమయ్యారు. ఎలాంటి సమస్యలున్నా అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలంటే తప్ప రోడ్డుకెక్కితే సహించబోవని సర్కారు ఒకంత కఠినమైన సాంకేతికాలు పంపింది. చూడండి, ఇద్దరు పోయారంట. సైబర్ నెట్ దాంట్లో జీవీ రెడ్డి చైర్మన్, ఆయన రాజీనామా చేశాడు. ఇంకా దినేష్ కుమార్ అని ఆయన కూడా రాజీనామా చేశారు. వంశీ అక్రమాలపై సిట్టు, ఐజీ అశోక్ నేతృత్వంలో ఏర్పాటు. సభ్యులుగా తూర్పు ఏలూరు ఎస్పీలు, సిఐడి డీజీ ఐఎన్ఆర్ పర్యవేక్షణ. ఇప్పటికే సర్కార్కు విజిలెన్స్ నివేదిత. అక్రమ మైనింగ్లోనూ 195 కోట్ల లూటీ, భూ కబ్జాలు, అరాచకాలపై దర్యాప్తు. 3 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు ఓకే. మరో 3 నిందితులు అరెస్టు. గన్నవరాన్ని గుల్ల చేశారు. 5 ఏళ్లు వంశీ అనుచరుల అరాచకాలంతా అక్రమ మైనింగ్తో కోట్ల లూటీ, కొండలి పిండి, చెరువులు నాశనం చేశారు. 5 కూటమి ఖాతాలోకే. ఎమ్మెల్యే కోట, మండల సీట్లలో 1 జనసేన నుంచి నాగబాబుకు, మిగతా 4 సీట్లు టీడీపీలో భారీగా పోటీ. ఆశావహుల్లో దేవినేని, కొమ్ములపాటి, బుద్దా వెంకన్న, ఎండి నజీర్ మరికొందరు. బడ్జెట్ తర్వాత దృష్టి పెట్టనున్న చంద్రబాబు. సంఖ్యాబలం లేని వైసీపీ పోటీకి దూరము. బరిలోకి దిగే అవకాశం లేనిట్టే. 20న ఎమ్మెల్యే కోట ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన వీసీ వచ్చే నెల 29తో ముగియనున్న 5 సభ్యుల పదవీకాలం. తెలంగాణలో 5 స్థానాలకు కూడా. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. మన అభిమాన పత్రిక సాక్షి చూస్తేనే కిక్కు. 11 మంది ఎమ్మెల్యేలు, 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేడైనా. చెప్పండి, మీరే ఆలోచించండి. మరి ఏం చేద్దాం మనం? ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్ పునరుద్ఘాటన. క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. టీడీపీ ఇస్తా ఉన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి. మనం యుద్ధరంగంలో ఉన్నాము. విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజలకు తోడుగా వారితో ఉంటే గెలుపు సాధించినట్లే. వారి తరపున గొంతు ఇప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు నాది భరోసా. శాసనసభలో మనం ఒకరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అసహసం చేస్తున్నారు. మళ్ళీ సంఖ్యాబలం లేనిది ఎట్టిస్తారండి? 10% ఉండాలి. మీకు 10% లేదు కదా, చెప్పండి. మీరు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? 24 సీట్లు వచ్చినాయి, దాంట్లో ఒక 10 మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అన్నారు కదా. ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కదా, మరి 11 సీట్లే కదా వచ్చింది. మీకు ఒక న్యాయమో వాళ్ళకు ఒక న్యాయమా? అసెంబ్లీలో గట్టిగా పోరాడడానికి ప్రతిపక్ష హోదా ఎందుకండి, చెప్పండి. వాళ్ళు 6 స్కీములు డెవలప్ చేయలేదు, 6 స్కీములు పని చేయట్లేదు కదా. అసెంబ్లీలో ఉండి గట్టిగా పోరాడండి. పోరాడితే కదా మనకు తెలుస్తుంది. బయట ఉండి ఏం మాట్లాడతాం మనకు? నెక్స్ట్ టైం కన్నా ప్రతిపక్ష హోదా రావాలని జనం కోరుకుంటున్నారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన. బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగము. 8 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాము. 2.68 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది. 8 నెలల్లో 1.14 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాము. పేదరిక నిర్మూలనకే P4 విధానం అమలు. నిన్న గవర్నర్ గారు చదివింది రాశారండి సాక్షి మెయిన్లో. హోదా ఇవ్వాల్సిందే. అసెంబ్లీ నుంచి మీడియాతో వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి. సభలో ప్రతిపక్షం ఉండకూడదని కూటమి సర్కార్ కుట్ర. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు.
ప్రజా సమస్యలపై పాలకపక్షం చొక్కా పట్టుకొని నిలదీస్తాం. మిర్చికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగము, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వము. ప్రధాన టీవీ ఛానళ్లకు నోటీసులు ఇవ్వకుండా బహిష్కరణ. తమ లోపాలను ఎత్తి చూపుతారని భయంతో ఆంక్షలు. ఇలాంటి వైఖరి సరికాదంటున్న జర్నలిస్టు సంఘాలు. మీడియా పైన ఎవరు చేసినా తప్పేనండి. ఏ ప్రభుత్వమైనా మీడియాను నొక్కకూడదు. మీడియా వాళ్ళ ఇష్టం, అది ఒక మీడియా ఒక విధంగా చూపిస్తుంది అంతే తప్ప, అందుకని మీడియాను మొత్తము చేసేయాలనుకుంటే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీడియా జోలికి ఎవరు పోయినా తప్పే. మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు, 16 రోజుల సభ. ఈ నెల 28న బడ్జెట్. బీఏసీ సమావేశంలో నిర్ణయము. జీవీ రెడ్డి అవుట్. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. ఇటీవల ఏపీ సైబర్ సెట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన జీవీ రెడ్డి. దిగజారిన ప్రజాస్వామ్యం, బరి తెగించిన టీడీపీ నేతలు. తీవ్ర ఒత్తిడి, తుని మున్సిపల్ చైర్మన్ రాజీనామా. సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకారంను చూడలేక నిర్ణయం. టీడీపీ దాష్టకాలకు అడ్డు ఆపు లేకుండా పోయేది. మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే పని చేస్తారు కదమ్మా. మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అట్లే చేశారుగా. ఎమ్మెల్యే వాళ్ళని బెదిరించి పంచాయతీ ఎలక్షన్లో నామినేషన్ కూడా ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు వాళ్ళది వచ్చింది. ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళది నడుస్తుంది. దాంట్లో మీరు ఇంకేమన్నా అనుకోండి, పార్టీ వాళ్ళు తిట్టుకోండి, కొట్టుకోండి, ప్రభుత్వం ఏది ఉంటే అదే నడుస్తుంది. మీరు 5 ఏళ్ళు మీరు అలా చేశారు. ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు అలాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్. 5 స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల కంటే 5 స్థానాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా 5 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 5లో 1 జనసేన నాగబాబు గారికి ఇస్తారు, మిగతా 4 టీడీపీ వాళ్ళకు ఇస్తారు. తెలంగాణలో అయితే 5 ఉన్నాయి. 5 కాంగ్రెస్కు, 1 అయితే బీఆర్ఎస్కు పోతుంది, 4 కాంగ్రెస్కు వస్తాయి వాళ్ళ ఎమ్మెల్యే యొక్క సంఖ్యను బట్టి. ఉద్యోగానికి ఇంటర్నెట్ బాట. క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కోసం పిఎం ఇంటర్నల్షిప్ స్కీమ్. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి తెలంగాణ చూద్దాం. సాక్షి తెలంగాణ చూసి మళ్ళీ కూలింది. సొరంగంలో మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాల ఎత్తు. 3వ రోజు చిక్కని కార్మికుల జాడ. చూడండి, సాక్షి తెలంగాణలో ఇదే మొన్న 8 మంది చిక్కలకు పోయారు కదా, దాని గురించి రాశారండి. పైకెప్పు కూలబడిన చోట 15 నుంచి 20 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన బురద. సొరంగం లోపల 5వ రెస్క్యూ ప్రయత్నము కూడా విఫలము. చూడండి, మట్టి అంతా కూరకపోయిందంట. వాళ్ళు ఎక్కడ ఆసూక్తి మట్టికి ఇంతవరకు తెలియలేదంట. నేటి నుంచి ఎల్ఆర్ఎస్ జోరు. ఆమోదించిన దరఖాస్తులకు ఫీజులు చెల్లించేందుకు అవకాశము. ఏర్పాట్లు పూర్తి చేసిన పురపాలక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్తో ఎల్ఆర్ఎస్ పోస్టులు అనుసంధానము. చూడండి, ఎల్ఆర్ఎస్తో ఈరోజు జోరంట. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, బీజేపీని బొంద పెట్టాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరికి ఓటేస్తారో చెప్పాలి. పండిన అన్నంలో ఉప్పు పోసేందుకు బీజేపీ ప్రయత్నము. బండి సంజయ్ది వీధి నాటకాలు. మెట్రో రింగ్ రోడ్లకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ధ్వజము. నరేందర్ రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి. అది ఎమ్మెల్సీ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లపై సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్లో ప్రచార సభ చేశారండి. ప్రచార సభలో బీజేపీ, బీఆర్ఎస్ 2 చీకటి ఒప్పందాలు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటేనని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కృష్ణా జలాలపై రాజీ మార్గము. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అంగీకారము. 2 రాష్ట్రాల సీఈఓలతో కమిటీ ఏర్పాటు. 27న కృష్ణా బోర్డు తదుపరి భేటీలో కేటాయింపులపై ఉత్తర్వులు. అది రాజీ మార్గం ఏంటంటే కృష్ణా బోర్డుపై. లేకంటే కేసీఆర్, హరీష్ రావు ఎంతసేపు నీళ్ళంతా తోడకపోతున్నారు అని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదానికి రెడీగా ఉంటారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి. అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో మేము చూస్తాము. ఫోన్ ట్యాపింగ్పై చర్యలు తీసుకొని అసమర్థుడు రేవంత్. బీఆర్ఎస్తో కుమ్మక్కై కేసును నిర్దూరం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. ఇప్పుడు చూడండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటుంది. ఎవరికి ఎవరు ఉండారో మీరే చూడండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటుంది. అది ఏం చేద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నగర మార్చి 3 నిలబడుతున్న నోటిఫికేషన్. తెలంగాణ మండలిలో 5 స్థానాలకు మార్చి 20న పోలింగ్. ఏపీలో 5 స్థానాలకు కూడా అదే రోజు పోలింగ్ కౌంటింగు. మొత్తము 8 స్థానాలకు ఎన్నికలు 27న 2 టీచర్స్, 1 పట్టభద్రుల కోట స్థానానికి పోలింగు. తాజాగా 5 ఎమ్మెల్యే కోటా స్థానాలకు షెడ్యూల్. నేటితో ముగినున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల కోట ప్రచారము గెలుపు. అది ఇదేనండి. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే తెలుస్తుంది. ఈనాడు తెలంగాణ వచ్చి ఇదే. భరాసన కాపాడుతుంది బీజేపీనే. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కమలం గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. వీళ్ళు ఒకరి మీద ఒకరు అనుకుంటారండి, ఈ పార్టీలు 2 ఒకటి, ఆ పార్టీలు 2 ఒకటి అని. కానీ ప్రజలే పిచ్చోళ్ళు. ఏం చేద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి విమర్శలు. బీసీ గుణనలు తమ లెక్కలు తప్పుని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని స్పష్టీకరణ. పనితీరును చూసి ఓట్లేయాలని పట్టభద్రులకు పిలుపు. మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పరిచయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది రాశారు. కదిలిస్తే కంపనమే. సున్నిత ప్రదేశాలు కావడంతో రంగంలోకి ఎన్జీఆర్లు నిపులు. సొరంగం పైకప్పు కూలిన రోజే భూకంపం లాంటి శబ్దము. చూడండి, అది ఇంతవరకు తెలియనే లేదు. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు. బురదలో కూరకపోయిన అనుమానాలు. చూడండి, పాపం 8 మంది ఎక్కడుండారో ఏమో తెలియట్లేదు. లోపలంతా మట్టి బురద. ఎంతో కష్టపడుతున్నారు కానీ ఆ పరిస్థితి బయట రావట్లేదు. అభివృద్ధిలో కలిసి రండి. పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వ సహకారము. అది మండలి మరో నగర ఎమ్మెల్సీ కోటాలో 5 ఎమ్మెల్సీ సీట్లకు మార్చి 20న పోలింగు. అదే చూసినాం కదా, అన్ని పేపర్లు అదే ఇచ్చారు. 5 వచ్చినాయండి. దాంట్లో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్కు 1 దక్కే అవకాశం. కాంగ్రెస్లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉందంట. ఏసీబీ అవసరాలపై రాష్ట్రాల స్థాయిలోనే తెలుసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కృష్ణా బైరెడ్డి సూచన. 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టిన బీజేపీ వదలదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అదే 3 నాళ్ళకే ముక్కలు. ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సీసీ రహదారుల దుస్థితి. అసంపూర్తిగానే పనులు, ఆపై నాణ్యత లోపాలు. చూడండి, హైదరాబాద్ కాలనీలో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో పిల్లలు, యువత క్రికెట్లు, వాలీబాల్ వంటి క్రీడలు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బల్దియా అధికారులు అందుబాటులో ఉన్న చిన్నపాటి స్థలాలనే మైదానంగా మార్చి యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను అందుకు వినియోగిస్తున్నారు. చూడండి, ఖాళీ స్థలాల్లో మెట్రో కింద పాడుండే ఖాళీ స్థలాలనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చేస్తున్నారంట. ఇది ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రజ్యోతి వస్తే 11 నిమిషాలు ముచ్చటే. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఆందోళన పరిమితము. సైకిల్తో ఆదేశాలిచ్చి ఎమ్మెల్యేలకు పోడియం వద్దకు పంపిన జగన్
6 నిమిషాల్లోనే వారిని ఎరికి పిలిచి సభ నుంచి నిష్క్రమణ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం. బడ్జెట్ సమావేశం తొలి రోజు వైకాపా తీరిదే. 11 నిమిషాలు కూడా ఉండలేదంట అసెంబ్లీలో జగన్ గారు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనలో పతనం అంచుకు రాష్ట్రము. సహజ వనరుల దోపిడీ, అలుమీన అప్పులు, అధిక వడ్డీ రేట్లు, కేంద్ర నిధులు మళ్లింపు, బ్రాండ్ ఆంధ్రాకు పూర్వభావం తెచ్చే పనిలో ఎన్డీఏ ప్రభుత్వము. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. అది ముందు గత ప్రభుత్వము దుర్మార్గమ పాలన చేసింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తాంది, అభివృద్ధి దశగా ముందుకు పోతుందని చెప్తున్నారు. ఇంకా జగన్ 11 నిమిషాల్లో కూడా ఉండలేదు అని రాశారు. ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా ఆమోదించిన సీఎం చంద్రబాబు. సైబర్నెట్ ఎండీ దినేష్ కుమార్కు స్థానచలనం. అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు. మార్కెట్లో అమ్ముకునే మిరపకే వ్యత్యాస ధర చెల్లింపు. 3 రోజులు పోలీస్ కస్టడీకి వలవనేని వంశీ. నలుగురిని బలి తీసుకున్న విద్యుత్తు. అది వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా వారికి దక్కేది. ఓటింగ్ శాతం ప్రకారం హోదా ఇవ్వాలంటే జర్మనీ వెళ్ళమనండి. ప్రజా తీర్పును గౌరవించి వైకాపా ఎమ్మెల్యేలు సభకు రావాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అది ఎన్నికల ఎమ్మెల్సీ షెడ్యూల్ విడుదల. అదే చేసినాం కదా, 5 తెలంగాణ, 5 ఆంధ్రప్రదేశ్. సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు 15,498. చూడండి, ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖలకి హేతుబద్ధమైన ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. ఉద్యోగ సమస్యల పరిష్కారంపై కమిటీ ఏర్పాటుకు సన్మానాలు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. నా 3 పేపర్లు 2 తెలుగు స్టేట్లలో ఉండే వార్తలను చూసాం. అట్లాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.